ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జీజీహెచ్ వైద్య అధికారులతో కలిసి జీజీహెచ్లో వివిధ వార్డుల్లో పర్యటించారు. వార్డులోని వసతులను పరిశీలించి పేషెంట్స్తో మాట్లాడి ఆసుపత్రి ద్వారా అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తొలుత జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జీజీహెచ్లో వంగగీత బ్లాక్లో ఎమర్జెన్సీ వార్డు, నూతనంగా నిర్మించిన డ్రామా కేర్, మెడికల్ వార్డు, సర్జికల్ వార్డులో గుండె జబ్బులు, ఆర్థోపెడిక్ వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి ఆసుపత్రిలోని సదుపాయాల వివరాలు ఆరా తీశారు. అనంతరం రక్త నమూనాల పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి నిర్మాణంలో ఉన్న ఎంసీహెచ్తో బ్లాక్ పనులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి తల్లిపిల్ల బ్లాక్లోని మెటర్నిటీ, కుటుంబ నియంత్రణ వార్డులు, ఈఎన్టీ బ్లాక్ మీదుగా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ క్రింద ఉన్న వార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించి వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జీజీహెచ్కొచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలన్నారు. ఆసుపత్రి పరిసరాలతో పాటు వార్డుల్లో పారిశుద్ధ్య వ్యవస్థ మెరుగుపరచాలని ఆయన ఆదేశించారు. మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వైద్యాధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ కోమలి, నర్సింగ్ సూపరింటెండెంట్లు, ఏపీఎంఎస్ఐడిసి ఇంజనీర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.